ఈ మార్వాడి గో బ్యాక్ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది. ఇంతకుముందు పిడమర్తి రవణ గారు తెలంగాణ బచావో పేరిట ఒక సంఘాన్ని నిర్మాణం చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అన్ని ప్రజా సంఘాలని, తెలంగాణలో ఉన్నటువంటి వైశ్య సంఘాలని, కుల వృత్తులు చేసుకునే వాళ్ళని, ముఖ్యంగా స్థానిక వ్యాపారస్తుల్ని అందరిని పిలిపించి తెలంగాణ ప్రేమికులందరినీ, రాజకీయ పార్టీలని అందరినీ ఆహ్వానించి పెద్ద ఎత్తున మరి రౌండ్ టేబుల్ సమావేశం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించడం జరిగింది. అది అద్భుతంగా సక్సెస్ అయింది. చాలా మంది బయట విమర్శిస్తూ ఉన్నారు. మీ పిడమర్తి రవి గారు, జీలకర్ర సీనన్న గారు, తెలంగాణ శ్యామ్ గారు మీరందరూ కలిసే ఉన్నారంటారు. మనందరం కలిసే ఉన్నాం. మనందరూ దారులు వేరైనా గమ్యం ఒకటే. విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. కాబట్టి విమర్శించే వాళ్ళకు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మేమందరం ఒకే ప్లాట్ఫామ్లో ఉన్నాం. తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణలో ఉన్నటువంటి కుల వృత్తులు చేసుకునేటువంటి కులాల తరపున, తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వ్యాపారస్తుల తరపున ఉన్నాం. మీరు వాడవాడి, గుజరాతీ, రాజస్థాన్, బనియా ఇటువంటి వ్యాపారస్తుల తరపున మీరు ఉండాలనుకుంటే ఉండండి, మాకేం బాధ లేదు. కాబట్టి మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, ముందు నన్నే మాట్లాడమన్నారు కాబట్టి నేను మాట్లాడిన తర్వాత ముఖ్య వక్తలు మాట్లాడతారు. మేమేమంటున్నామంటే, ఈ తెలంగాణలో చాలా మంది, అంటే నా చిన్నప్పటి నుంచి, నేను గ్రామీణ ప్రాంతాల్లో పుట్టినటువంటి వ్యక్తిగా, మాది ఖమ్మం వరంగల్ సరిహద్దు ప్రాంతం, బయ్యారం మండలం, వినోబాబ్ నగర్ అనేటువంటి చిన్న పల్లెటూరు. ఇక్కడ ఉన్నటువంటి అక్క అంజలి గారు మొన్న చనిపోయారు కదా, 10th క్లాస్ పాప అంజలి, అందరికీ తెలుసు. ఆమె మా ఊరికి కూడా ఛాన్సర్లు వచ్చింది. అక్క సాంస్కృతిక రంగంలో పనిచేసేది. అక్క అంటే చనిపోయినాక అంజలి గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ, ఎందుకంటే మా ఊరితో కూడా ఇక్కడ ఉన్నటువంటి అక్క కానీ చాలా మంది వ్యక్తులకు కూడా పరిచయం ఉంది. మాది ఏజెన్సీ ఏరియా. మా ఊర్లో ఇప్పుడు ఈ మధ్య కాలంలో గ్రామ పంచాయతీలకు మార్వాడులు వచ్చారు తప్ప, అంతకుముందు ఏదైనా సరే మా పండుగ ఉన్నా, లేకపోతే మా చుట్టాల పెళ్లిళ్ళున్నా, పేరంటాలున్నా, ఊర్లో ఉన్నటువంటి కోమటాయన దగ్గర పోయి 5-10 కొడితే అప్పిచ్చేవాడు. వాళ్ళ కూతురు లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయినా, ఏదైనా కార్యక్రమం ఉన్నా అందరు తినిపోయిన తర్వాతనైనా పిలిచేవాడు. అంటే కుల మనందరికి తెలుసు, ఒక కులం వచ్చి తినిపోయిన తర్వాత బంతి అంతా లేచిపోయిన తర్వాత ఇంకో కులం వస్తుంది. కానీ తెలంగాణలో మార్వాడి, రాజస్థానీలు వచ్చిన తర్వాత ఎటువంటి సంబంధాలు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలతో లేవు. వాళ్ళకి లేకపోగా వాళ్ళు 350 ఏళ్ల కింద మేము వచ్చాము, ఈ నేల మాది అని చెప్తున్నారు తప్ప, తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతిని, సాంప్రదాయాన్ని, ఇక్కడ ఉన్నటువంటి భాషని, యాసని గౌరవించడం కాదు. ఎందుకంటే మనం సీమాంధ్రులకు వ్యతిరేకంగా కొట్లాడాం. ఎందుకు కొట్లాడాం? మీరు పొయ్యిర్రా, తొలుకొచ్చిరా అనేటువంటి మాటలు మాట్లాడినప్పుడు, ఈ భాష మాదయ్యా, ఈ భాష మా తాతలు, మా తండ్రులు, మా ముత్తాతలు మాకు నేర్పించినటువంటి భాష, వారసత్వంగా మేము దీన్ని బతికించుకుంటాం. మా భాషను మీరు కించపరుస్తున్నారని అద్భుతమైనటువంటి కవులు అప్పుడు రాసి పాటలు కూడా పాడారు. కాబట్టి మన భాష పైన దాడి చేస్తేనే పక్క రాష్ట్రం వాళ్ళు మన పెద్ద ఎత్తున పోరాటం చేసి మన అమరవీరులు త్యాగం చేస్తే ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఎక్కడి నుంచో వచ్చినటువంటి గుజరాతీ, మార్వాడి, రాజస్థానీలు దేశభక్తి ముసుగుతోని ఈ రాష్ట్ర సంపదను దోచుకొని పోతాం. కొంతమంది పెట్టుబడిదారులకి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కొండు వాస్తా అంటే మేము ఎలా ఊరుకుంటాం? ఒక స్వామీజీ మాట్లాడే గతంలో, సమ్మక్క సారక్క అంటే చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, ఎడ్ల బండ్లు కట్టుకొని మా తాత మమ్మల్ని ఎక్కించుకొని పోయేవాడు. 4-5 రోజులు ప్రయాణం చేసి సమ్మక్క తల్లి దగ్గరికి పోయి నిలువెత్తు బంగారం చూపించుకొని కొబ్బరికాయ కొట్టి ఊరందరికీ వాడకట్లో పంచిపెట్టేవాళ్ళం. జాతర వచ్చింది, మీ అందరికీ తెలిసి ఉంటుంది ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళని. కాబట్టి నాకు ఆ కల్చర్ తెలుసు. మన దగ్గర వర్ణ వ్యవస్థ అంటే మనం మొక్కేటువంటి దేవతల దగ్గర, దేవుళ్ళ దగ్గర కులం ఉండనప్పటికీ కూడా సరే వాళ్ళు మాట్లాడేటువంటి సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు దళితులు కూడా ఉన్నారు, దళితులు ఉన్నారు, కోమట్లు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, రకరకాల కులాలు ఆచరించే వాళ్ళు ఉన్నారు, అపోజ్ చేసేటువంటి బ్రాహ్మణులు కూడా ఉన్నారు. మేమేమంటున్నామంటే ఈ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి చర్చ కాదు. మేము గతంలో కూడా చెప్పాం, దీంట్లో సనాతన వాదులైనా పాల్గొనొచ్చు, బీజేపీ వాళ్ళైనా పాల్గొనొచ్చు, కాంగ్రెస్ వాళ్ళైనా, ఎవరైనా మీరు రాజకీయాల ఖచ్చితంగా ఏ పార్టీలో అయినా సరే పాల్గొనొచ్చు. పిడమర్తి రవణ ఒక జర్నలిస్ట్ మిత్రుడు అడిగితే అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. ఒక పార్టీలో ఉంటే ఒక పోరాటం చేయకూడదని ఎక్కడ రూల్ లేదు. నేను గతంలో టీఆర్ఎస్లో ఉండి తెలంగాణ ఉద్యమం చేసిన, ఇంకో పార్టీలో ఉండి ఎస్సీ వర్గీకరణ ఉద్యమం చేసిన అని చెప్పాడు. ఇప్పుడు కాంగ్రెస్ లోని మార్వాడి గోపాకి యుద్ధం చేస్తా ఉన్నారు. బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అంటే ఈ ఉద్యమానికి మద్దతు తెలియజేస్తా ఉన్నారు. మనం ఏం చెప్తున్నామంటే, ఈ ప్రాంతం కోసం పనిచేసేటువంటి, ఈ ప్రాంతం నాది, ఈ సంస్కృతి నాది, ఈ కల్చర్ నాది, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు బాగుపడాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వాళ్ళ తరపున నేను ఉంటా. స్థానిక వ్యాపారంలో చట్టం తీసుకొచ్చేంత వరకు నీ పోరాటంలో నేను భాగమవుతా. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంలో ఎవరైతే గుజరాత్ మార్వాడికి సంబంధించినటువంటి వ్యక్తులు అవి కంపెనీలు పెట్టుకున్నా, ఫ్యాక్టరీలు పెట్టుకున్నా, మీరు ఏది పెట్టుకున్నా సరే ఇక్కడ ఉన్నటువంటి స్థానికస్తులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి పోరాటంలో నేను భాగమవుతా అన్నటువంటి మార్వాడిని కూడా కలుపుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం.
మా ఈ తెలంగాణలో పుట్టి తెలంగాణ నాది అనేటువంటి మన తెలుగుడు మన తెలంగాణడు మార్వాడిలో సపోర్ట్ చేస్తే వాడిని మేము యాక్సెప్ట్ చేయడానికి, అంటే వాడు కూడా గుజరాతీ వాడు మా దృష్టిలో. కాబట్టి ఇది మా ఉద్యమం యొక్క నిర్వచనం. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, మా స్థానిక ప్రజలకు అనుకూలం, ఉత్తరాది పెత్తనానికి వ్యతిరేకం. రెండోది, జీలకర్ర సీన అద్భుతమైనటువంటి వ్యాసం రాశారు, మీరు చదవండి. నా ఫేస్బుక్ లో కూడా నేను పోస్ట్ చేశాను, బతుకమ్మకు సంబంధించినటువంటిది. ఎందుకంటే తంగేడు పువ్వు, గునుగు పువ్వు, మోదుగు పూలు, ఇటువంటి పూలని తీసుకొచ్చి రంగురంగుల పూలతోని మనందరూ అక్క చెల్లెళ్ళు వాడకట్లో పెట్టుకొని అందంగా చేతుల చేసుకొని కులాలకు మతాలకు అతీతంగా బొడ్రాయి దగ్గర ఒక అద్భుతమైనటువంటి ఒక యూనిటీని ప్రదర్శించేవాళ్ళు. గ్రామాలలో ఆ వాతావరణం ఉండేది. ఈ రోజు దాండియా వచ్చేసింది. దాంట్లోకి కొంతమంది ఏమంటున్నారు, దాండియా ఆడితే నీకేం ప్రాబ్లం, హిందూ పండుగ కాదా అంటున్నారు. హిందూ పండుగ ఆడితే నువ్వు ఆడుకోవయ్యా, మాకేం బాధ లేదు. కానీ మాకు సపరేట్ కల్చర్ ఉంది కదా. గిరిజనులకు కల్చర్ ఉన్నట్టు, బంజారాలకు కల్చర్ ఉన్నట్టు, ఎరకలకు భాష ఉంటుంది, కల్చర్ ఉన్నట్టు మాకు కూడా కల్చర్ ఉంది కదా. మా తెలంగాణ కల్చర్, దాంట్లో అన్ని కల్చర్స్ ఉంటాయి. ఏమో బంజారాలైనా హిందువులే అంటా ఉన్నారు, గిరిజనులైనా అందరూ హిందువులైనప్పుడు మేము కాదని అంటలే. కానీ మా ప్రాంతానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పండుగలు ఉన్నాయి, కల్చర్ ఉన్నది, ఆచారాలు ఉన్నాయి, దాన్ని గౌరవించమని చెప్తున్నాం. మీరు వాళ్ళు దాండి ఆడాలంటే మీ పర్మిషన్ తీసుకున్నారా అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇటువంటి మాటలు మాట్లాడే వాళ్ళకు ముందు తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసుకోండి. మీరు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని తెలియజేస్తూ